శభాష్ జయచందర్ రెడ్డి రాజకీయాల్లో చాలా జూనియర్ అయిన మేరు నగతిరెడ్డి లాంటి పెద్దిరెడ్డి ఫ్యామిలీని మొదటిసారి ఢీకొట్టాడు. కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. కేవలం 3 నెలల్లో అతిపెద్ద నియోజకవర్గాన్ని కలియ తిరిగాడు. పార్టీ క్యాడర్ కు నేనున్నాననే భరోసా కల్పించాడు. టీడీపీ సునామీలో సైతం ఓటమి వెక్కిరించింది. ప్రత్యర్థి పెద్దిరెడ్డి బినామీ అన్నారు. క్యాడర్ ను పట్టించుకోలేదు అన్నారు. రాజకీయమే చేత కాదన్నారు. పలు విధాల నిందలు ఆరోపణలు చేశారు. అయినా ఆయన అదరలేదు బెదరలేదు. తన పని తాను చేసుకుపోతూ నిలబడేకి ప్రయత్నిస్తున్నాడు. ఆయనే తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచందర్ రెడ్డి. తాజాగా తన సతీమణితో కలిసి వరద బాధితుల సహాయార్థం 15 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించి తన సైలెన్స్ నేచర్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. విజయవాడ వరద బాధితులకు తన వంతు సాయంగా 15 లక్షల రూపాయల చెక్కును గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి వెళ్లి అందజేశారు. తమ్మలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి ఆయన సతీమణి శ్రీమతి దాసరపల్లి కల్పనతో కలిసి ఈ చెక్కు అందించారు. తన నియోజకవర్గం నుండి వివిధ విద్యా సంస్థల అధినేతలు విశ్వం విద్యా సంస్థల అధినేత మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి 5 లక్షల రూపాయలు మొలకల ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 20,000 రూపాయలు, శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సనత్ 55,000 రూపాయలు, సరస్వతి విద్యా మందిర్ రామ్దాస్ 50,000 రూపాయలు, ఎస్పీవీబీ విద్యా మందిర్ శ్రీనివాస్ రెడ్డి 15,000, జె వెంకటరెడ్డి 5,000 రూపాయలు ఇతరులు వరద బాధితుల సహాయార్థం తన వద్దకు అందజేసిన మొత్తాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వద్దకు జయచంద్రారెడ్డి దంపతులు అందజేశారు. తమ వంతు బాధ్యతగా విరాళాలను అందజేసిన జయచంద్రారెడ్డి